మన భద్రాచలంలో ఐటీడీఏ పక్కన మ్యూజియం ఏర్పాటు చేశారండి గిరిజనులది. చాలా బాగుంటుంది. సాయంత్రం పూట పిల్లలతోటి సరదాగా వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలకు సంబంధించిన ఆటలకి వాటికి కూడా మంచిగా ఏర్పాట్లు చేశారు. కొంచెం ఆహ్లాదకంగా ప్రశాంతంగా కూడా ఉంటుంది. అన్నీ చూడొచ్చు అనమాట. వాళ్ళు పూర్వకాలంలో ఉపయోగించిన పనిముట్లు కానీ, వాళ్ళు వాడిన వస్తువులు, వేషధారణ, వాళ్ళు తిన్నవి మొత్తం కూడా మ్యూజియంలో భద్రపరిచారండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడన్నా ఖాళీగా ఉంటే విజిట్ చేయండి. ఇది ఎంట్రన్స్ అండి. ఇక్కడ నుంచి మనము లోనికి ఎంటర్ అవ్వాలి. చూడండి పైన ఇంతకుముందు మనము పూర్వకాలంలో ఏ విధంగా ఉండేవాళ్ళమో మొత్తం కూడా ఆ చిత్ర రూపంలో మనకి ప్రదర్శించడం జరిగింది. ఇక్కడ వాళ్ళ బాణాలండి. అంటే వాళ్ళు ఎక్కువగా వనంలో ఉండారు కాబట్టి క్రూర జంతువులు రాకుండా వాటి నుంచి రక్షణ కోసము బాణాలు. అవి చూడండి, సోరకాయ బుర్రలు అంటారు వాళ్ళు. అందులో వాటర్ పెట్టుకుంటారు వాళ్ళు. వాటర్ జింక కొమ్ములు, పెయింటింగ్ బాగుంది. రచ్చబండ, ఇంకా వాళ్ళ గుడిసెలు ఇలా ఉండేటి అండి. ఇలా ఉంటాయి. రోలు, ఒడ్లు కూడా వాళ్ళు దంచుకొని బియ్యము చేసుకుంటారు వీళ్ళు. మంచం, వీల్ చైరు, ఎడ్ల బండి, వాళ్ళు ప్రయాణం చేసే ఎడ్ల బండి, వాళ్ళు పొలం ఒడ్లు తెచ్చుకునేది, ఒడ్లు దాచుకునేది, ఒడ్లు అందులో పోసుకుంటారు. గుడిసె. వాళ్ళ సాంగ్ అండి, గిరిజనుల సాంగు. గుస్సాడి. వాళ్ళ వాయిద్యాలు, వాళ్ళ పండగలప్పుడు వాళ్ళ గొడుగు అండి. ఇది గొడుగు వాళ్ళే తయారు చేశారు. వాళ్ళు ఉపయోగించిన వస్తువులన్నీ కూడా ఇక్కడ మంచిగా భద్రపరిచారండి. అంటే ఇప్పుడు మనం ఎవరము కూడా అలాంటివి చూడము. వాళ్ళు కూడా అప్డేట్ అయ్యారు. వాళ్ళు కూడా ఇప్పుడు ఇవి ఎక్కువగా వాడటం లేదు. అన్నీ వాళ్ళు కూడా అన్నీ కొనుక్కుంటున్నారు. కానీ చాలా పూర్వకాలంలో ఏవైతే వస్తువులు వాడారో అవన్నీ కూడా మంచిగా భద్రపరిచారు ఐటీడీఏలో. చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు విజిట్ చేయండి. సోలె, అద్దం, మానిక, అంటే గింజలు, ధాన్యం గొలిచేటి ఇవి నగలు, వాళ్ళు వేసుకునే నగలు. ఇప్పుడు ఇవి వాళ్ళ దేవుడి దగ్గర పెట్టే వస్తువులు. ఇవి వాళ్ళు వేసుకున్న పూసలు, వాళ్ళు వేసుకునేవి. వాళ్ళ కాళ్ళకు పెట్టుకునేవి, వాళ్ళ మెడలో పెట్టుకునేవి, చేతులకు పెట్టుకునేవి.